భావిస్తాను. ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి. మా మా చదివిన చదువుకు కానీ, మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మారుమూల ఉద్యోగం చూసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి, ఇవన్నీ రావటం అంటే కనుక కళామ తల్లి ఆ సినిమా ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను. ఆ ఇండస్ట్రీ లేకపోతే ఏం లేదు. అందుకని ఇలాంటి ఇండస్ట్రీకి ప్రత్యుపకారంగా నేను ఏం చేయాలి, నాకు ఇంత స్థాయి స్థానం ఇచ్చిన ఇండస్ట్రీకి తిరిగి నేను ఏమి ఇవ్వగలను అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ నుంచి మొదలైంది. క్రైసిస్ వచ్చినప్పుడు నేనేదో నా భుజం కాయాలి, నా వంతు సహాయం చేయాలి అనే ఆలోచన. ఒక ఇంటికి పెద్ద బిడ్డగా, పెద్ద కొడుకుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యతలకి తన వంతు సహాయం ఎలా చేస్తాడో అలాగే నిర్వర్తించాలని ఉంటుంది. కానీ ప్రతిదానికి పెద్ద నేను అనేటువంటి బేషిజానికి మాత్రం పోవాలని అనుకుంటాను. కారణం ఒకటి అనుకుంటే మీరంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది. అది కూడా ఆ యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు, మిగతా వాళ్ళు కూడా మీ మాట గౌరవం ఇస్తారు. అది కారణం నేను అనుకుంటాను. సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం, మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా. మేమందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యామ్నాయ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ రాకను మేము గమనించే వాళ్ళము. మీరు చేస్తున్నటువంటి ప్రచారము, కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు. ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది, చాలామంది గెలిచొచ్చారు. ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దీని మీద నాకు దృష్టి లేదు. ఎందుకంటే అన్నిటికీ మించినటువంటి ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు. అయితే ఇదో చిన్న ఎత్తున మనకి తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్తాం, నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం. కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుడు ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేణ చెయ్యాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుండేది. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది. ఇది అంతకుముందు ఒకటే ఉండేది, ఇలాగ పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు. ఎంత కీన్ అబ్జర్వేషన్. రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎల్లేని సంతృప్తి ఎక్కడ లభించిందంటే, ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం, అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నేను అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంతా ఇంత కాదు. ఆ రకంగా మాత్రం రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి. అది అలా అలా వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నాకు అవకాశం తిరుపతిలో నేను వెళ్ళాను. అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది. అంటే క్షమించాలి, అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా మీరు ఉన్నప్పుడే జరిగింది. రాబట్టడానికి ఎంత కృషి చేశానంటే అంతా ఇంత కాదు, అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి. ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్నీ పక్కన పెట్టేసి ఆ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంటెగ్ అహ్లూవాలియా, ఆయన దీన్ని వద్దు, మనకి ఇది వైబుల్ కాదు, ఇది ఫీజిబుల్ కాదు అంటే కనుక కాదని ఆయన గుమ్మందరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్, దీని ఆవశ్యకత అంతా కాదు. ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్, ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటటువంటి దేశం మందే. అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి. అదే కల్నరీ ఇన్స్టిట్యూట్. అది మనకు వచ్చింది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇది గొప్ప అవకాశం, ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటమే కాదు, మన కల్చర్ని కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుగుంటలో 17 ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం, ఇంకా మనం స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజిగ్నేషన్ టెండర్ చేసి వచ్చింది. అయితే ఫైల్ సంతకం అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రేణుగుంటలో అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇంకా దాన్ని ఈ మధ్యలోనే 2 రోజుల క్రితం ఈ మధ్య నేను మా సెక్రటరీని పంపించాను. మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ రకంగా డెవలప్. ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్వి యూనివర్సిటీతో టైప్ చేసుకుంటున్నాము, టీటీడీ వాళ్ళతో టైప్ చేసుకుంటున్నాము, కొన్ని స్టార్ హోటల్స్తో టైప్ చేసుకుంటున్నాము.
ఆ రకంగా ఇంకా మీరు ఏదైతే ఆలోచన ఉండనో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం ముందుకు తీసుకెళ్తాం. Excellent. మీరు రాజకీయాలు ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను. ఎవరిని పల్లెత్తు మాట అన్నారు, ఇంట్లో అన్నారు అనుకుంటే బయట అన్నారు అనుకుంటాను. పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా. నేను అది ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాడిని. నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు. ఇటు పక్క ఇంకొకరు జయప్రకాష్ నారాయణ జయప్రకాష్ నారాయణ గారు ఆయన, ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కేమో వైఎస్ఆర్, అందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే, వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరిని చూస్తుండేవాడిని. అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే, ఫస్ట్ ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి దాకా వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది, ఇక ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు, ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది. ఇలా ఉంటుందా అనేది. బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారులో నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేసుకుని, ఏంది భయ్యా నువ్వు అలా అన్నావు, నువ్వు అనలేదు భయ్యా, అరే నా నాయకుడు చూస్తున్నాడు అనకపోతే బాగుండదని ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను. చాలా ఆశ్చర్యపోయేవాడిని, ఇదే ఇలా ఉంటుందా. మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు. మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారు. ఉంటారేమో అలా